For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, ఇప్పుడు వరకు మీరు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు, కానీ ప్రజల్లో ఇన్ఫెర్టిలిటీ గురించి ఉన్న అపోహలు ఏంటి సార్? వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఇన్ఫెర్టిలిటీ విషయాల్లో? సో బేసిక్గా అంటే మనం ఒడిగన్సే ఈ గడిచిన 30-40 ఇయర్స్ 50 ఇయర్స్లో మనం ఎంతో సివిలైజ్ అయ్యాం, అంటే ఎంతో ఒడిగన్సే సాంకేతిక పరంగా ముందుకెళ్ళాం. బట్ స్టిల్ మన థాట్ ప్రాసెస్లో మార్పు రాలేదు. అంటే 50 ఇయర్స్ బ్యాక్ ఎట్లాంటి థాట్ ప్రాసెస్ ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి థాట్ ప్రాసెస్ ఉంది. సో దీన్ని మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. అంటే యాక్చువల్గా ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్యకి కారణాలు 3గా డివైడ్ చేసుకోవచ్చు, రైట్? సో దీన్ని అంటే మనం 100ని కనుక 3 పార్ట్స్ డివైడ్ చేస్తే 1/3 అవుతుంది. సో పర్సంటేజ్లో 33 1/3 33 1/3 అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ కేసు ఏంటంటే ఒక అంటే కపుల్ తీసుకున్నట్లయితే ఆ కపుల్లో ఫీమేల్ 100% పర్ఫెక్ట్గా ఉండొచ్చు. అంటే తనకు ఎటువంటి ఒడిగన్సే ఇన్ఫెర్టిలిటీ రిలేటెడ్ ఛాలెంజెస్ ఏమీ ఉండకుండా ఉంటాయి, రైట్? కేవలం మేల్లో మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే, రైట్? అంటే టోటల్ ఒడిగన్సే రెస్పాన్సిబుల్ పర్సన్ అంతా కూడా ఒడిగన్సే మేల్. తర్వాత సెకండ్ 1/3లో తీసుకుంటే ఫీమేల్, అంటే మేల్ పర్ఫెక్ట్గా ఉంటారు, ఫీమేల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. థర్డ్ 1/3 తీసుకుంటే ఇద్దట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, రైట్? సో ఈ సమస్య అనేది టోటల్గా 3 రకాలుగా ఉంటుంది, రైట్? ఓన్లీ మేల్, ఓన్లీ ఫీమేల్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. బట్ ఒక 40 ఇయర్స్ బ్యాక్ 50 ఇయర్స్ బ్యాక్ మనకు నాలెడ్జ్ లేనప్పుడు మనం ఎలా థాట్ ప్రాసెస్లో కంటిన్యూ అయ్యాము, ఇప్పుడు కూడా అదే థాట్ ప్రాసెస్లో కంటిన్యూ అవుతున్నాం. ఎప్పుడైతే ఈ కపుల్లో సమస్య తలెత్తింది అనుకున్నప్పుడు ఆల్వేస్ ఏం చేస్తారంటే ఫీమేల్ని బ్లేమ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. రీజన్ అంటే ఇది ఇంకా చాలా సీరియస్గా వెళ్తే తీవ్రంగా ఎలా ఉంటుందంటే కొన్ని కమ్యూనిటీస్లో ఓహో ఈ అమ్మాయిల ప్రాబ్లం ఉంది కాబట్టి పిల్లడికి రెండో పెళ్లి చేయాలి, అవును, రైట్? సో యాక్చువల్గా అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా 3 కేసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఈ కేసులో ఫస్ట్దే కనుక కరెక్ట్ అయి ఉంటే, అంటే ఫస్ట్ ఏం చెప్పాను, అబ్బాయిలో ప్రాబ్లం ఉంటుంది, రైట్? సో ఒకవేళ అదే కనుక రీజన్ అయ్యి ఉంటే మీరు 1 కాదు 10 పెళ్ళిళ్ళు చేసినా సమస్య అలాగే ఉంటుంది, రైట్? సో మనం ఏంటంటే సరైన టెస్ట్లు చేయించుకోవాలి, ప్లస్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఫ్యాక్ట్స్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి, రైట్? అంటే ఇక్కడ ఒకటేంటంటే ఇద్దరూ కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అంటే ఒక సంతానాన్ని కనాలంటే మేల్ ఫీమేల్ అంటే టెక్నికల్గా మీకు అనిపించవచ్చు ఏంటంటే స్త్రీ 9 నెలలు గర్భంలో శిశువుని మోస్తుంది, రైట్? స్త్రీకి మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉందని మీరు అనుకోవచ్చు. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, పొద్దున బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇద్దరు ఈక్వల్గా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, అవునా కదా? సో అంటే పెంచేటప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో కనేటప్పుడు కూడా ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే ఆ పురుషుడి నుంచి ఆరోగ్యకరమైన శుక్రకణాల ఉత్పత్తి జరగాలి, రైట్? అంటే శుక్రకణం విషయానికి వచ్చినట్లయితే, రైట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ పురుషుడి నుంచి వెలువడే శుక్రకణం, రైట్, దాని యొక్క మార్ఫాలజీ అంటే దాని యొక్క స్వరూపం, రైట్? బేసిక్గా శుక్రకణంలో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి హెడ్, రెండోది టెయిల్ అనమాట. ఈ 2 కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, రైట్? హెడ్ పర్ఫెక్ట్గా ఉంటే అది అండంలోకి పెనట్రేట్ అవుతుంది, అలాగే టెయిల్ పర్ఫెక్ట్గా ఉంటే అది స్విమ్ చేస్తూ అండాన్ని రీచ్ అవుతుంది, గర్భాశయాన్ని రీచ్ అవుతుంది, రైట్? సో ఈ 2 పర్ఫెక్ట్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం, రైట్, స్పర్మ్ కౌంట్, రైట్? అంటే ఒక 1 ml స్పర్మ్ తీసుకున్నట్లయితే అంటే ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి, ఎన్ని యాక్టివ్ స్పర్మ్ స్మెల్స్ ఉన్నాయి, దాని మొటిలిటీ ఎట్లా ఉంది, రైట్, దాని యొక్క యాక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కౌంట్ అవుతాయి. అంటే ఫీమేల్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో మేల్లో కూడా అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్? ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, ఇద్దరు హెల్తీగా ఉండి ఇద్దరు కనుక ఒడిగన్సే బిడ్డని జన్మనివ్వడానికి రెడీగా ఉండి ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే, అంటే పురుషుల్లో ఏదైతే ఒడిగన్సే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన టోటల్ సిస్టమ్, అలాగే స్త్రీలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన టోటల్ సిస్టమ్, ఈ 2 కూడా హెల్తీగా యాక్టివ్గా ఉండాలి, రైట్? అండ్ రెండోది ఏంటంటే ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, బట్ ఆల్వేస్ యూ కెనాట్ సే ఏజ్ ఈజ్ అ ఫ్యాక్టర్, రైట్? ఇప్పుడు మీరు సొసైటీలో చూసినట్లయితే 40+ కూడా బిడ్డను జన్మని ఇస్తున్నారు,
అవును. ఓకే, బట్ ద సేమ్ టైం మళ్ళీ నన్ను డోంట్ టేక్ మీ రాంగ్, రైట్, నేనేదో చెప్పానని దీన్ని మళ్ళీ గ్రాంటెడ్గా తీసుకోకండి, రైట్. ఇస్ వన్ ఆఫ్ ద కేస్ నుంచి చెప్తున్నాను. అంటే రీజన్స్లో రైట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఎప్పుడైతే నేను ఫస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా ఫస్ట్ మీరు ఒక 1 year కనుక ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా భార్యాభర్తలు కలిసి స్టిల్ వాళ్ళకి కనుక అంటే ఫీమేల్కి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ విండోలోకి వచ్చినట్లు. అప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రాపర్గా టెస్ట్ చేయించుకోవాలి, ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయించుకొని అసలు సమస్య ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది, ప్లస్ ఎంత తీవ్రంగా ఉంది, రైట్. ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు ఎగ్జామ్లో, ఫెయిల్ అయ్యాడంటే వాడు ఎందుకు పనికిరాని తీసి పారేయకూడదు, రైట్. ఇప్పుడు 100కి 36 మార్క్స్ రావాలి, 35 వచ్చినవాడు కూడా ఫెయిల్ అయినట్టే, 0 వచ్చినవాడు ఫెయిల్ అయినట్టే. 0 వచ్చినవాడు పాస్ అవడానికి 36 మార్క్స్ స్కోర్ చేయాలి, బట్ వేరస్ 35 వచ్చినవాడు 1 mark స్కోర్ చేస్తే సరిపోతుంది, రైట్. సో మనం ఎంత దూరంలో ఉన్నాం, అంటే మన టార్గెట్కి మనం ఎంత దూరంలో ఉన్నాం ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకొని ప్లస్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. లేదు మీకు ఇంకా ఎక్కడ డౌట్ ఉంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. 1-2 సార్లు రిక్వైర్డ్ టెస్ట్లు చేయించుకోండి. టెస్ట్లు చేయించుకున్న తర్వాత దెన్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేదాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవాలి. బట్ నేను ఒక్కటి మళ్ళీ వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే కూడా మనం ప్రకృతిని ధిక్కరించొద్దు, ప్రకృతిని శాసించొద్దు, రైట్. మనకు అంటే ఏ విధంగా అయితే మనకు కోల్డ్ కాఫ్ లాంటివి వస్తాయో అలా ఈ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా సర్వసాధారణమైనది. ఏదో బొమ్మలెత్తిపోవద్దు, ఏదో ప్రపంచం అంటే ఆకాశం విరిగి నా మీద పడ్డది అని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సమాజంలో ఈ ప్రాబ్లం ఇంత ఇంటెన్సిఫై అంటే 25% పెరగడానికి రీజన్ ఏంటంటే ప్రధానమైన కారణం లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు, రైట్. మనం చెప్పాను కదా, మన యొక్క వాట్ యు కెన్ సే జీవన ప్రమాణాలు అంటే ఎర్నింగ్ ఇన్కమ్ అనేది పెరిగినా కొద్దీ మన లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్ వస్తుంటాయి, లగ్జరీస్ వస్తుంటాయి. సో ఇలాంటి లగ్జరీస్ రావడం వల్ల మన మొమెంటరీ లైఫ్ నుండి సెడెంటరీ లైఫ్కి షిఫ్ట్ అవుతాం. సో ఈ సెడెంటరీ లైఫ్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఈజీగా యోగా ద్వారా అధిగమించవచ్చు, ప్లస్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం చేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ మళ్ళీ ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సార్ ఇప్పుడు కొంతమందికి కొన్ని మిత్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల అమ్మాయిలు, హై హీల్స్ వేసుకోవడం వల్ల అబ్బాయిలు, పాకెట్లో ఫోన్ ఉండడం వల్ల, సో ఇవి ఉండడం వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అని, అది నిజమేనా సార్? ఎస్, అంటే బేసిక్గా ఏంటంటే మీ వస్త్రధారణ మారడం వల్ల మీరు అన్న టైట్ జీన్స్ అన్నారు, టైట్ జీన్స్ వల్ల ఏమవుతుందంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి స్ట్రెస్ వస్తుంది, కంపాక్ట్ అయిపోతుంది అనమాట, రైట్. సో అంతెందుకు అంటే నేను మన వ్యూవర్స్ ఇన్ఫర్మేషన్ కొరకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈవెన్ ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయి, కాలేజ్ గోయింగ్ అమ్మాయి టైట్ జీన్స్ వేసుకుంది అనుకోండి, పీరియడ్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే 28 daysకి రావాల్సిన పీరియడ్స్ రావు, డినై అవుతుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ ఏదైతే ప్లేస్ ఉందో రైట్, ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన స్ట్రెస్ పెరుగుతుంది, రైట్. దానికి కావాల్సినంత గాలి ఆడక, రైట్, ప్లస్ దానికి కావాల్సిన స్పేస్ లేకపోవడం వల్ల అది ఒత్తిడి గురవడం వల్ల ఎగ్జాక్ట్గా ఉంటుంది. అదొకటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్. అవన్నీ మనం కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్గా మీరు అన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి, రైట్. యూ కెనాట్ డినై అనమాట. అంటే ఇక్కడ మనం ఎక్కడ జీవిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జీన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది, రైట్. అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో మీరు చూస్తే సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో 10 నెలలు వింటర్ ఉంటుంది, అవునా? 1 or 2 months ఏదో లైట్ సమ్మర్ ఉంటుంది. మన కంట్రీలో సమ్మరే ఎక్కువ ఉంటుంది, రైట్. ఆల్మోస్ట్ 6 months మనకి సమ్మర్ ఉంటుంది, రైట్. సో మన వాట్ యు కెన్ సే జియోగ్రఫికల్ కండిషన్స్కి అలాంటి కాస్ట్యూమ్స్ సూట్ అవ్వవు. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్.